ఓం నమో వెంకటేశయ్య. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్ మహానగరంలో ఒక మహిమగల దేవాలయం ఉంది. ఆ దేవాలయం పేరు చిలుకూరు బాలాజీ టెంపుల్ అనమాట. ఈ దేవాలయాన్ని ముఖ్యంగా వీజా బాలాజీ టెంపుల్ అని అయితే పిలుస్తూ ఉంటారు. వీజా బాలాజీ టెంపుల్ అని ఎందుకు పిలుస్తారు, దాని వెనుక రహస్యం ఏంటి? అదేవిధంగా ఇక్కడ విఐపి దర్శనం ఉండదు, ప్రత్యేక టికెట్లు కూడా ఉండవు. కానీ ప్రతి వారం వేలాది మంది యువత అయితే ఇక్కడికి స్వామివారిని దర్శించుకోవడానికి అయితే వస్తూ ఉంటారు. ఈ దేవాలయం లొకేషన్ వచ్చేసి గండిపేట నియర్ బైలో ఉంటుంది. మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఈ దేవాలయం వెనుకున్న రహస్యాన్ని అయితే మీరు తెలుసుకుంటారు. మీరు చూడొచ్చు, ఇక్కడ ఒక పవిత్రమైన చెట్టు అయితే మీకు కనిపిస్తుంది. ఈ చెట్టుకి స్వామివారి పూజ చేసినటువంటి దారాలు లేదా కంకణాలు అయితే ఈ చెట్టుకి చాలా మంది భక్తులు అయితే కట్టినారు. అవి ఎందుకు కట్టినారు, అసలు వాటి వల్ల యూజ్ ఏంటి అనేది మీకు ఒక డౌట్ రావచ్చు అనమాట. క్లియర్గా చెప్తాను మీకు అవి ఎలా కట్టాలి ఏంటి అనేసి. భక్తులు ఇలా కట్టడం వల్ల వారికి ఉన్న ప్రాబ్లమ్స్, వాళ్ళకున్న కోరికలు అయితే స్వామివారు అయితే నెరవేరుస్తారని భక్తులకు అయితే నమ్మకం అనమాట. అందువలన చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా తమ కోరికలు కోరుకొని చెట్టుకైతే ఇలాంటి ముడుపులు అయితే కడతారనమాట. ముడుపులు, ఈ దారాలు ఎక్కడ దొరుకుతాయి, ఎలా కట్టాలని అయితే మీకు పూర్తి వీడియోలో చెప్తాను. మీరు స్కిప్ చేసినట్టయితే ఈ విషయాన్ని అయితే తెలుసుకోలేరు. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి, మీకు ప్రతి ఒక్కటి కూడా క్లారిటీగా మీకైతే చెప్తాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉన్నట్టయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన వీడియోని మీ మిత్రులకు షేర్ చేసి అదేవిధంగా లైక్ చేయండి. మీకు మరిన్ని దేవాలయ సమాచారం అందిస్తాను. ఈ దేవాలయాన్ని చిలుకూరు బాలాజీ దేవాలయం అనే కాకుండా వీజా బాలాజీ అని కూడా పిలుస్తారు. ఎందుకు అలా పిలుస్తారంటే ఇతర దేశాలకు వెళ్ళే భక్తులు చాలామంది కూడా వాళ్ళకి వీజాలు అప్రూవ్ కాకుండా లేదా ఏదో ఒక డాక్యుమెంటేషన్ వాళ్ళు ఫెయిల్ అవుతూ వీజాలను అయితే తీసుకోలేకపోతుంటారు. అలాంటి భక్తులు ఈ స్వామివారిని దర్శించినట్టయితే వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో వాళ్ళకి తప్పకుండా కూడా వీజాలు అప్రూవ్ అయ్యి వాళ్ళు దేశాలకు వెళ్ళే విధంగా అయితే స్వామివారు అయితే కరుణించి వాళ్ళకి అప్రూవ్ చేస్తూ ఉంటారు. అందుకని ఈ టెంపుల్ని వీజా టెంపుల్ అని అయితే పిలుస్తారు. చాలామంది భక్తులు వచ్చి స్వామివారిని అయితే దర్శించుకుంటారు. దేవాలయానికి వెళ్ళలేని భక్తులు ఎవరైనా ఉంటే మీకు స్వామివారు కనిపిస్తున్నారు. మీ మనసులో మీకు ఏమైనా కోరికలు ఉంటే స్వామివారికి చెప్తూ మీ మనసులో అయితే ప్రార్థించండి. వీజా బాలాజీ ఆలయంలో ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ హుండీ లేదు, విఐపి దర్శనం లేదు, అందరూ సమానమే. భక్తులు తమ కోరికలు కోరుకునే ముందు స్వామివారిని 11 ప్రదక్షిణలు అయితే చేస్తారన్నమాట. తమ కోరికలు నెరవేరిన వెంటనే 108 ప్రదక్షిణలు చేసి స్వామివారికి కృతజ్ఞతలు అయితే తెలుపుకుంటారు. ఇది ఇక్కడ సంప్రదాయంగా భక్తులు అయితే అందరూ భావిస్తూ ఉంటారు. ఇక్కడ స్వామివారి విగ్రహం చాలా అందంగా ఉంటుంది. ఆలయంలో పద్మావతి అమ్మవారు, అదేవిధంగా ఆండాల అమ్మవారు అయితే విగ్రహాలు కూడా ఉంటాయి. ఇక్కడ పూజలు అయితే చాలా భక్తి ప్రధానంగా అయితే జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటంటే భక్తులు ప్రతి వారం, ముఖ్యంగా శనివారం, ఆదివారం రోజుల్లో వేలాది మంది భక్తులు అయితే ఇక్కడికి వస్తారు. విదేశీ విద్య, ఉద్యోగాలు, వీసా సంబంధించిన కోరికలతో యువత ఎక్కువగా దర్శనానికి అయితే వస్తూ ఉంటారనమాట. ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం అయితే పెడుతూ ఉంటారు. భక్తి, నమ్మకం, సమానత్వం ఈ 3 విలువకు ప్రతీకంగా నిలిచిన దేవాలయం చిలుకూరు బాలాజీ దేవాలయం. ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడు మనసులో ఒక ఆశతో వస్తాడు మరియు ఆశీర్వాదంతో తిరిగి వెళ్తారనే విశ్వాసం ఉంది. ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తులు కూడా తమ కోరికలు నెరవేరడానికి ఒక పవిత్రమైన దారాన్ని తీసుకొని చెట్టుకి ముడుపులు అయితే కడతారు. ఆ దారం వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్న షాపులో అయితే మీకు దొరుకుతాయి. మీరు చూడవచ్చు, ఇక్కడ చాలా మంది భక్తులు తమ కోరికలను కోరుకుంటూ ఇక్కడ ముడుపుని అయితే కట్టారు. అలాగే మీరు కూడా స్వామివారిని స్మరిస్తూ మీ మనసులో మీకున్న కోరికలను అయితే స్వామివారికి చెప్తూ ఈ చెట్టుకైతే మీ ముడుపునైతే కట్టాలి. నేను కూడా నా కోరికలు కోరుకొని స్వామివారికి అయితే ముడుపు కడుతున్నాను. మీరు చూడొచ్చు ఏ విధంగా అయితే నేను ముడుపు కడుతున్నానో. అలాగే మీరు కూడా సేమ్ ఇలానే అయితే ముడుపు కట్టండి మీ కోరికలు కోరుకుంటూ. ఇది ఇక్కడ చిలుకూరు బాలాజీ దేవాలయంలో ఉన్న మహిమ అనమాట. ఉండి లేని దేవాలయం, కానీ భక్తుల నమ్మకంతో నిండిపోయిన క్షేత్రం ఇది. మీరు కూడా ఒకరోజు అక్కడ 11 ప్రదక్షిణాలు చేస్తూ మీ కోరిక స్వామివారికి చెప్పండి. 108 ప్రదక్షిణలు చేసే రోజు ఎంత త్వరగా వస్తుందో ఎవరికి తెలియదు. భక్తులు మీరు తప్పకుండా ఈ దేవాలయాన్ని అయితే విజిట్ చేయొచ్చు. ఎందుకంటే చాలా పవర్ఫుల్ దేవుడు అనమాట వెంకటేశ్వర స్వామి. మీకు కూడా తెలుసు, కోరిన కోరికలు నెరవేర్చే వెంకటేశ్వర స్వామి మీ కోరికలు కూడా తప్పకుండా నెరవేరుస్తారు. చాలా మందికి కూడా ఈ టెంపుల్ యొక్క రహస్యం అయితే తెలియదనమాట. అదేవిధంగా మీ ఫ్రెండ్స్లో, మీ ఫ్యామిలీలో కూడా ఎవరికైనా తెలియకుండా ఉన్నట్టయితే వారికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఆలయ రహస్యాల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మళ్ళీ మరో దివ్యక్షేత్ర రహస్యంతో కలుద్దాం. గోవిందా గోవిందా.